రీసెంట్గా జరిగినటువంటి వారణాసి మూవీ ఈవెంట్లో రాజమౌళి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటిదంటే, నాకు దేవుడి పైన ఎలాంటి నమ్మకం లేదు, అలాగే మా నాన్న ప్రతిసారి చెప్తా ఉంటాడు, హనుమాన్ వెనుక ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ స్థాయికి ఎదగలిగినావు, అలాగే ఎన్ని సినిమాలు హిట్ అయినాయి అని చెప్పేసరికి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే హనుమాన్ నా వెంట ఉండి నడపడం ఏంటిది, నేను కష్టపడి తీస్తేనే కదా సినిమా సక్సెస్ అయ్యేది, అందులో హనుమాన్ ఏంది, నా కష్టం ఉంది కదా, హనుమాన్కు ఏం సంబంధం ఉంది అన్నట్టు మాట్లాడిండు. సో దీనిపైన చాలామంది ఏమంటున్నారంటే, మా హిందూ దేవులను వ్యతిరేకించి మాట్లాడిండు రాజమౌళి గారు, అలాగే మా హిందూ దేవులను కించపరిచి మాట్లాడిండు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఆయన రాజమౌళి గారు తనకున్న ఒపీనియన్ చెప్పాడు. ఎందుకంటే నాకు దేవుడి పైన ఎలాంటి నమ్మకం లేదు, నేను దేవుడు దయ వల్ల నేను ఎలాంటి సినిమాలు తీయలేను, ఎందుకంటే నేను ఓన్గా కష్టపడ్డాను కాబట్టి సక్సెస్ అయ్యానని అతనుకున్న అభిప్రాయం చెప్పిండు. అంతే తప్ప ప్రతి ఒక్కరికి హిందువులను మీరు దేవులను నమ్మకండి, అలాగే దేవులను మొక్కకండి, టెంపుల్కి వెళ్ళకండి అని ఎవరిని స్పెషల్గా పేరు పెట్టి చెప్పలేడు కదా. సో అతనుకున్న అభిప్రాయం చెప్పిండు, అందులో మనము దానిపైన పెద్దగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఈరోజు మనకు రాజమౌళి గారు స్టేజ్ పైన ఉండి నాకు దేవుడి పైన నమ్మకం లేదు అన్నారు కాబట్టి మనం స్పెషల్గా రాజమౌళి గారిని టార్గెట్ చేసి చెప్తున్నాము. సో ఇలా చూసుకున్నట్లయితే చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అలాగే డైరెక్టర్స్ ఉన్నారు, ఇంకా వివిధ రంగాల్లో చాలామంది ఉన్నారు. దేవుని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే చెప్పరు, ఎందుకంటే మన భారతదేశంలో హిందువులు అనేవారు చాలామంది ఉన్నారు, అంటే దేవుళ్ళని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏదైనా దేవులకు మనం వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ప్రతిసారి వాళ్ళు నాస్తికులుగా ఉన్నా కానీ దేవుని నమ్మే వాళ్ళతోటి రిలేషన్ పెట్టుకొని వాళ్ళతోటి మంచిగా ఉండి వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు లేడు, అదే నేను దేవుడిని నమ్మను అంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, వాళ్ళతోటి దూరం ఉండడానికి ట్రై చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మందికి ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది. సో ఇలాంటప్పుడు చాలామంది ఏంటంటే దేవుడు ఉన్నాడని నటిస్తూ, అలాగే టెంపుల్కి వెళ్తున్నట్టు నటిస్తూ ఈ విధంగా పని చేస్తారన్నట్టు. సో ఇంకా చాలామంది, రాజమౌళి కాదు ఇంకా చాలామంది డైరెక్టర్ ఉన్నారు అసలు దేవుని నమ్మన్న వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఏంటంటే చెప్పుకోరు. మనం అర్థం చేసుకోవాలి, దేవుని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి, అసలు వీడు ఏంటిది, వీని సంగతి ఏంటిది అనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు, అదన్నమాట. సో దీనిపైన ఇప్పుడు రాజమౌళి గారు హనుమాన్ లేడు, హనుమాన్ ఉండి నన్ను నడపడం ఏంటిదని రాజమౌళి కామెంట్ చేశారు కదా. హనుమాన్ పైన ఇన్ని వాక్యాలు చేసినప్పుడు అతను చూసుకుంటాడు కదా, ఎందుకంటే నన్ను ఇంత కించపరిచి మాట్లాడుతున్న ఈ రాజమౌళి డైరెక్టర్ను నేను ఏం చేయాలో నేను చూసుకుంటానని అతను చూసుకుంటాడు కదా. ఎందుకంటే ఎవరు మంచి చెడు చేసినా అన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజమౌళి గారు వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి అతని సంగతి ఏదో దేవుడు చూసుకుంటాడు కదా, మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. కొంతమంది ఏమంటున్నారంటే రాజమౌళి గారు దేవుడిని ద్వేషించినప్పుడు దేవుళ్ళ పైన ఎందుకు సినిమా తీస్తున్నారు, అలాగే హిందూ దేవుళ్ళను ఎందుకు వాడుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ వేస్తున్నారు. సో దేవుళ్ళను వాడుకుంటున్నారు, అలాగే ఇదంతా మన పక్కన పెట్టేస్తే అది ఒక సినిమా అన్నప్పుడు అది రియల్ లైఫ్లో జరిగినటువంటి సంఘటన కాదు. సినిమాను మనం సినిమా లెక్కనే చూడాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్, మనం ఒక హీరో విలన్ కొట్టినప్పుడు కత్తులు, అలాగే ఇంకా బాంబులు, ఇంకా చాలా రకాలవంటి ఫైట్ సీన్స్ మనం చూస్తూ ఉంటాం, అవన్నీ రియల్గా జరగవు కదా. సో ఇది కూడా అంతే, దేవుళ్ళను మనం వాడకున్నా అది ఒక సినిమా కాబట్టి మనం సినిమా లెక్కనే చూడాలి, అది రియల్ లైఫ్లో జరిగినటువంటి సంఘటన కాదు. ఎందుకంటే సినిమా తీసినప్పుడు ప్రేక్షకులను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా హిట్ కొట్టాలి, సినిమా హిట్ కొట్టాలంటే అసలు జనాలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది అని ఆలోచించి సినిమా తీస్తారు. మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి, అంతేగాని
రాజమౌళి దేవుడి పైన ఏదో వ్యతిరేకించి మాట్లాడిండు, అదే హిందూ దేవుళ్ళను కించపరిచినట్టు మాట్లాడుతున్నది మన దృష్టిలో రాకూడదు ఇలాంటి భావన. సో మనం ఎప్పుడైనా ఏదైనా కావచ్చు, మనం ఒకటికి రెండుసారి ఆలోచించాలి. ఇతను ఎందుకన్నాడు, అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటిది అనేది మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి. మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.